ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ ఛార్జెస్. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న తరుణంలో వాతావరణ శాఖ ఒక చల్లటి అప్డేట్ను అందించింది. కోస్తాంధ్ర, యానం, తెలంగాణలో రాబోయే రోజుల్లో వాతావరణం పూర్తిగా మారబోతోంది. అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమ, గాలి, బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో ఈ ప్రాంతాల్లోని వాతావరణం అస్థిరంగా మారింది. ఇవాళ రాత్రికి కోస్తాంధ్ర, యానంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్ష సూచన కేవలం ఇవాళ్టికే పరిమితం కాదు. ఏప్రిల్ 18 నుంచి 20 వరకు కోస్తాంధ్ర, యానం పరిధిలో వర్షాలు కొనసాగనున్నాయి. అటు తెలంగాణలో ఏప్రిల్ 19 నుంచి 20 వరకు, రాయలసీమలో ఏప్రిల్ 20న అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కూడా ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన సింలాకు తుఫాను ప్రస్తుతం తన గమ్యాన్ని ఈశాన్యం వైపు ఆర్కిటిక్ దిశగా మార్చుకుంది. ఉత్తర మరియానా దీవులపై తీవ్ర ప్రభావాన్ని చూపిన ఈ తుఫాను ఇప్పుడు సముద్రం మధ్యలో కొనసాగుతోంది. మన రాష్ట్రాలపై ఈ తుఫాను నేరుగా ప్రభావం చూపకపోయినా పరోక్షంగా మన ప్రాంతంలోని వాతావరణంలో కదలికలను పెంచింది. అరేబియా సముద్రం నుంచి మేఘాలు వేగంగా మన వైపు పరుగులు తీస్తున్నాయి. ఇక నేడు తెలంగాణలో పగలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణం మారుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, రామగుండం, జగిత్యాల, నిజామాబాద్ వంటి ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత ఆకాశం మేఘావృతమై ఉండి ఉక్కపోత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో మరియు అరేబియా సముద్రంలో గాలి వేగం క్రమంగా పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో నివసించే వారికి గాలి చల్లగా ఉన్న లోతట్టు ప్రాంతాల్లో వేడిగాలులు ఇబ్బంది కలిగిస్తాయి. ఎండలో పనులకు వెళ్లేవారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పావుగంటకు ఒకసారి నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.